ఆనంద గొలుసు శబ్దం వినపడుతుందిరా. తాళాలరా. అలాగా ఆనంద, ఇక్కడ ఉండాలంటే నాకు భయంగా ఉందిరా. మనం రిసీవ్ పదవి వద్దని చెప్పేసి మన పని మనం చూసుకుందాం. ఇలా అనవసరంగా మాట్లాడుకో. నన్ను ఇందులోకి లాగింది నువ్వే కదా. కానీ ఇంత పెద్ద ఇల్లు అని చెప్పిన వెంటనే ఇటువంటి ఇల్లా అని నేను అడగలేదురా. ఇక్కడ గిబ్బిలాలు ఉంటాయేమరా. మరైతే సార్ ఏమనుకున్నారు? మంచి పరుపులో హాయిగా నిద్రపోయి కడుపు నిండా తిని నెమలీకలతో పంకలు ఊపుతారనుకున్నావా? మర్యాదగా ఇక్కడ ఉన్నంత వరకు నేను చెప్పే మాటలు విను. ఉంటారా, ముందల మనం దీన్ని తెరిచి చూద్దాంరా. తర్వాత దేవుడు ఏం చేస్తాడో, మనం ఇక్కడ నిద్రపోవాలా లేకపోతే చావాలా అని తీర్మానించేసాడ్రా. ఆనంద, వీళ్ళెందుకు మనల్ని కొట్టారు? నువ్వే అన్నావు కదా దేవుడు చూసుకుంటాడు. ఇంకా పైన ఇక్కడ ఉందామా లేదని నువ్వే డిసైడ్ అయ్యానైనా. మనం ఒక పని చేద్దాం. ఏంటి? నేను ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. అలాగైతే నేను వెళ్తాను రా. అయ్యో ఏంటి శబ్దం? ఓకే, నేను వెళ్ళను రా. కృష్ణన్ లోపలున్నారు. మీరు? నేను పెద్దింటి రిసీవర్ని. వీడు నా గుమస్తా. ఊరికే పేరుకే గుమస్తా. ఇవాళ ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న లాయర్ కంటే చట్టంలో ఏమేమి ఉన్నాయో నేను ప్రతీదీ చెప్పేస్తాను. వీళ్ళందరికీ లా పాయింట్లు నేర్పించేదే నేనే. అయ్యో, అది వీడొక పాట పాడాడు. అయ్యో అయ్యయ్యో, అదే కదా. అయ్యో, లోపలికి రండి, నేను నాన్నని పిలుస్తాను. ఈ అమ్మాయి దగ్గర నేను సాధారణమైన గుమస్తా అని చెప్పావు. వాళ్ళ నాన్నతో ఏం చెప్తావురా? నువ్వు ఏమైనా చెప్పుకోరా నాయన. నా పేరు మా అమ్మాయి చెప్పింది మీరు రిసీవరా? అవును. పెరియర్ దగ్గర రిసీవర్ని ఒప్పగించాలి. పేపర్లో చదివి తెలుసుకున్నాను. చాలా దగ్గుతున్నారా? బాగున్నారా? ఏమిటి మీరు బాగున్నారా అని అడగడానికి? బాగుందే, జబ్బేమీ లేదు. అయినా నా వల్ల కావడం లేదు. పోలీసు వాళ్ళు నన్ను తీసుకెళ్లిపోయి విచారించారు. ఎందుకని? యజమానమ్మని ఎవరు చంపేశారని అడిగారు. అలాగైతే చంపింది మీరేనా? తర్వాత పెద్దవాళ్ళింట్లో పనిచేసే వాళ్ళకి ఇలాంటి నిందలు తప్పు. నాకు తెలియకుండా ఏ విషయం జరగకూడదని నందన్ మహాదేవ నా మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. అందుకు కారణం కూడా ఉంది. అతనికి నా మీద చాలా కోపంగా ఉంది.
నాకు ఎదురుగా ఏ సాక్ష్యమూ లేనందువల్ల నన్ను అలాగే ఉంచేశారు. దాని తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే నాకు చాలా భయంగా ఉంది. పెద్దింటి నుండి ఏ వస్తువు దొంగతనం చేయనప్పుడు ఆ హత్య ఎందుకు చేశారు? నాకు ఏమీ తెలియదు కదా. నాకు తెలిసినంత వరకు యజమాని అమ్మకు మంచిగానే చేశాను. కానీ వాళ్ళకి మరి ఇలాగా జరిగింది. టీ తాగండి. మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషం. మేము దేనికోసం వచ్చామంటే చెప్పండి. నిన్న రాత్రి దొంగోళ్ళొచ్చి మా ఇద్దరిని కొట్టడానికి చూశారు. అలాగా? ఆ పెద్దిల్లు చాలా రోజులుగా తాళం వేసుందే. ఎందుకైనా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. మేమిద్దరం ఒకసారి పెద్దింటి చుట్టూ చూడాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. మీరు కొంచెం వచ్చి. వద్దు, నాన్నకి ఒంట్లో బాలేదు. ఎందుకు ఒళ్ళు బాగా లేకుండా పోయిందంటే ఆ ఇల్లు తాళం వేసి సీలు వేసిన తర్వాత నాకు ఏమీ తోచకుండా అయిపోయింది. ఆ తర్వాత ఆ ఇంటిని చూడడానికి కూడా నాకు మనస్కరించలేదు. యజమానికి ఆయన పనివాడిగా మాత్రమే కాదు, అతను తోడబుట్టిన తమ్ముళ్లాగా. మీరే వేదన పడొద్దు, నేను వస్తాను. ఇల్లంతా చాలా దుమ్ము పట్టింది. అదేం పెద్ద సమస్య కాదు. రండి. సాలిపూరికి ఏమన్నా ఇనము పెట్టి చేసిందంటావా? ఎంత స్ట్రాంగ్ ఉంది? ఆనంద, ఎక్కడికి వెళ్ళావురా? అక్కడే చదరంగా వాడుతూ ఉంటారు. ఓనర్ రమ్మి ఆడతాడేంటి? కొంచెం నోరు మూసుకొని ఉండరా. ఇక్కడ ఈ రూమ్ కూడా చాలా దుమ్ము పట్టింది. అవునవును, కోతి చేతిలో పూమాల ఇచ్చినట్లే. దేవుడా, ఎంత బాగుండే ఇల్లు ఇది ఇప్పుడు ఇలా అసహ్యంగా తయారైంది. తంజావూరు నుంచి తెచ్చుకొచ్చిన సామాను ఇదిగో ఇక్కడంతా అలంకరించారు చూడండి. అది కూడా ఒకే రాతితో. రండి, లోపలికి రండి. ఇదే యజమాని గారి బెడ్రూమ్. ఇక్కడే వాళ్ళిద్దరినీ చంపేశారు. రండి. చూసావా, కష్టంగా ఉంది. మంచి జీవితాన్ని నాశనం చేశారు. ఎప్పుడు కూడా రాజ్యసభ ఇక్కడే జరుపుతూ ఉంటారు. అయ్యో దేవుడా, ఏంటి ఆనంద, ఇది కొంచెం కూడా బాగోలేదు కదరా. ఇది రాష్ట్రపతి భవనం కాదు, రాజభవనం. ఓ అలాగే. రండి రండి. ఏదో చండాలమైన వాసన వస్తుందిరా. ఈయనే మాకు ప్రాణానికి ప్రాణంగా ఉన్న ఉదయ్ కుమార్ యజమాని. ఏమైంది? పర్వాలేదండి, మనం వెళ్దాం.